ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. రష్యా చమురుపై భారత్ లాభాలు, కానీ రష్యా నుండి ఇంకా కూడా ఈ అమెరికా ఆరోపణలు వాస్తవాలు అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ భారత్ను రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల భారత్ లాభపడుతోందని, చౌకగా చమురు కొని దానిని శుద్ధి చేసే అధిక ధరకు విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ లాభాలు $16 బిలియన్ వరకు ఉన్నాయని, భారత సంపన్న కుటుంబాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని బెన్సెట్ పేర్కొన్నారు. మరి యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ 1% చమురు కొనుగోలు చేయగా ఇప్పుడు అది 40% పెరిగిందని ఆయన అన్నారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సలహాదారు, ర్యాపిడన్ ఎనర్జీ అధ్యక్షుడు భారత్ రష్యా చమురును కొనుగోలు చేయడం అమెరికా కోరిక మేరకే అని తెలిపారు. మరి చమురు ధరలు విపరీతంగా పెరగకుండా నియంత్రించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఇది అమెరికా ఆంక్షల చట్రంలోనే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత పాత్రను, అమెరికా భారత సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ వివాదం చమురు రాజకీయాల్లో కొత్త కోణాలను ఆవిష్కరిస్తోంది. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూనే అంతర్జాతీయ సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అంశంపై భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.